తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది. కేసు విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకే స్పీకర్కి ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని, ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. స్పీకర్కు ఇదే ఆఖరి అవకాశమని వ్యాఖ్యానించింది. కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, పార్టీ ఫిరాయించారనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. ఇందులో 7 ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, గోడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్యలపై వచ్చిన ఆరోపణలను స్పీకర్ తిరస్కరించారు. వాళ్ళు పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, వారిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, సుప్రీంకోర్టు తాజా డైరెక్షన్స్ తోటి స్పీకర్ ఎప్పటిలోపు ఆ ముగ్గురు గురించి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది? సుప్రీంకోర్టుని మరొక 4 వారాల గడువు స్పీకర్ కార్యాలయం స్పీకర్కి సంబంధించిన లాయర్ అభిషేక్ మను సింఘ్వి అడిగారు. కాకపోతే ఇప్పటికే చాలా సఫిషియెంట్ టైం ఇచ్చాము, ఇంకా కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయలేమంటూ స్పీకర్ చెప్పారు. లేదు, మాకు ఇంకొక 3 ఎమ్మెల్యేల విచారణ ఉన్న నేపథ్యంలో, దీనిపైన నిర్ణయం ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో ఇంకొక 4 వారాల గడువు ఇస్తే దీన్ని పూర్తి చేస్తామని అభిషేక్ మను సింఘ్వి వాదించగా, ద్విసభ్య ధర్మాసనం దాన్ని డినై చేస్తూ 2 వారాల గడువు ఇస్తున్నాం, 2 వారాల్లో మీరు కొంత ప్రోగ్రెస్ చూపించండి, దాని తర్వాత మీరు కోరిన 4 వారాల గడువిస్తామంటూ వ్యాఖ్యానించింది. సో కొంత సీరియస్ కామెంట్స్ అనే చెప్పాలి. ఇప్పటికే చాలా సఫిషియెంట్గా టైం ఇచ్చారు. ఇప్పటివరకు ఏం చేశారు అనే దానిపైన కూడా డిస్కషన్ జరిగింది. సో ఆ సందర్భంలోనే చెప్పారు, మధ్యలో 7 విచారణ పూర్తి చేశాం, 7 సంబంధించిన జడ్జిమెంట్ కూడా ఇచ్చాం. దాని తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. దాని తర్వాత అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కొత్త వారు వచ్చారు. ఇదంతా ప్రాసెస్ని వివరించే ప్రయత్నం చేశారు. సో దానికి కొంత కన్విన్స్ అయినప్పటికీ కూడా స్పీకర్ తరపు న్యాయవాది అడిగిన టైం ఇవ్వడానికైతే కోర్టు డినై చేసింది. కేవలం 2 వీక్స్ మాత్రమే జడ్జిమెంట్, 2 వీక్స్ మాత్రమే టైం ఇచ్చింది. ఇక 3 విచారణ జరగాల్సి ఉంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, అట్లాగే సంజయ్, ఈ 3కి సంబంధించిన జడ్జిమెంట్ రావాల్సి ఉంది. సో దీంట్లో చాలా హై స్ట్రైక్ రేట్గా భావిస్తున్న 2 కేసులు కూడా, ఒకటి దానం నాగేందర్, అట్లాగే కడియం శ్రీహరి. దానం నాగేందర్ ఏకంగా బీఫామ్తో, కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో పార్లమెంట్ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దాని తర్వాత కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య కోసం కండువా వేసుకొని మరీ ప్రచారం చేశారు. సో వీళ్ళిద్దరికి అయితే హై స్ట్రైక్ రేట్ ఉన్నట్టుగా మొదటి నుంచి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో, సో ఈ 2 లాస్ట్ సెషన్లోనే ఈ 2 పెండింగ్లో ఉన్నాయి. సంజయ్కి సంబంధించి కూడా యాక్చువల్గా మొదట జాయిన్ అయిన ఎమ్మెల్యే సంజయ్ ఉన్నారు. మొదట 2 జాయిన్ అయిందే సంజయ్. కాకపోతే సంజయ్ విచారణ కొంత లేట్ అవుతుంది. కాకపోతే ఈ 2కి సంబంధించి మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో చాలా ఇంట్రెస్టింగ్ చర్చ అయితే జరుగుతుంది. దానం నాగేందర్ అసెంబ్లీ జరుగుతున్న టైంలో చిట్చాట్లో కూడా చెప్పారు, నేను రిజైన్ చేస్తా అంటున్నారు, కాకపోతే ఓపిక పట్టాలని హైకమాండ్ డైరెక్షన్స్ ఉన్నాయి, అందుకే ఓపిక పడుతున్నాను, నేను ఫైటర్ని, నేను ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నానంటూ చెప్పారు. సో బై ఎలక్షన్ వస్తుందనే ఇండికేషన్స్ డెఫినెట్గా, అంటే ఈ విషయంలో యాంటీ డిఫెక్షన్ వస్తుందనేది అయితే వీళ్ళ కన్ఫర్మేషన్ ఉన్నట్టుగానే కామెంట్స్ చేస్తున్నారు. కానీ స్పీకర్ నిర్ణయం ఏ రకంగా ఉంటుంది, స్పీకర్ నిర్ణయాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ఏ రకంగా చూస్తుంది, స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కూడా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏ రకంగా దీన్ని తీసుకుంటుంది, ఏ రకమైన నిర్ణయాన్ని ఇస్తుందని అయితే చూడాల్సి ఉంది. ఆల్ రైట్ ప్రభాకర్.